టీడీపీ జనసేన కూటమితో బీజేపీ ప్రయాణం చేస్తుందా లేదా, అసలు పొత్తు ఉన్నట్ట లేదట్ట? తాజాగా బీజేపీ పెద్దలు, కేంద్ర పెద్దలు ఇస్తున్న సంకేతాలు ఏంటి, వాళ్ళ మాటల వెనక ఆంతర్యం ఏంటి? విశాఖలో రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది. ఒక రకంగా సంకేతాలు ఇచ్చేశారు, పొత్తు ఉంటుందనే వాళ్ళు కొంతమంది, లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా లేదు, అందుకే ఆయన ఆ తరహాల వ్యాఖ్యలు చేశారనేది మరి కొంతమంది. ఏం జరగబోతోంది, అధిష్టానం యొక్క ఆలోచన ఏంటి, వాళ్ళ ఆంతర్యం ఏంటి, రాజకీయ ఆంతర్యం ఏంటి, ఇదంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకసారి రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యల మీద చాలా చర్చ నడుస్తుంది, ఒకసారి ఆయన మాటలు ఒకసారి విని. सदर्न इंडिया की मैं बात करना चाहूंगा आप लोगों के सामने। तो कर्नाटक में लंबे समय तक हमारी गवर्नमेंट रही है मेरे बहना भाइयों। क्या यह एलिगेशन लगाने वाले लोगों को यह समझ में नहीं आता? कर्नाटक भी सदर्न इंडिया का ही पार्ट है। वर्तमान में वेस्ट बंगाल, उड़ीसा और कर्नाटक में हम सेकंड लार्जेस्ट पार्टी है, भारतीय जनता पार्टी। इन स्टेट में सेकंड लार्जेस्ट पार्टी है। आंध्र प्रदेश, तमिलनाडु और केरल में हमारा वोट बैंक लगातार बढ़ रहा है, और आंध्र प्रदेश में भी हमारा वोट बैंक बढ़ रहा है। आंध्र प्रदेश की जनता अल्टीमेटली भारतीय जनता पार्टी को एक्सेप्ट करेगी, और आंध्र प्रदेश में हमारी बीजेपी की गवर्नमेंट बनेगी। आज न बने, 5 साल बाद बने, बनेगी। ఒక ఈ చిన్న బయటలో సార్ 3 పాయింట్లు నాకు అర్థమైనాయి ఈయన చెప్పింది. ఇది ఒకటి, కర్ణాటకలోను లేదంటే ఒడిస్సాలోను ఆయన చెప్పిన 3 రాష్ట్రాల్లో, వెస్ట్ బెంగాల్ 3 రాష్ట్రాల్లో కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది అనేది. అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇక్కడ కేరళ, ఇక్కడేమో గతంతో పోలిస్తే భారీగా ఓటు బ్యాంక్ పెరిగిపోయింది అనేది ఈ 2 మేజర్ పాయింట్లు. అలాగే లాస్ట్ ఆయన చెప్పిన మాట, ఆంధ్రప్రదేశ్లో అధికారం ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ల తర్వాత ఎప్పటికైనా అధికారం వస్తుంది. ఇది కూటమిలోకి వెళ్ళడానికి, పొత్తు పెట్టుకోవడానికి తమ బలాన్ని చూపిస్తూ చేస్తున్న బార్గెనింగా, లేదంటే మా బలం చాలా ఉంది, మాకు ఒకరితో పొత్తు అవసరం లేదు అని ఇస్తున్న సంకేతమా? రాజ్నాథ్ సింగ్ అట్లాంటి ఇండైరెక్ట్ మాటలేం మాట్లాడు. వాళ్ళ టార్గెట్ చెప్పాడు 2029లో అధికారంలోకి రావడం. 2029లో అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఏ స్ట్రాటజీ వేస్తే పనిచేస్తుందో అదే అతను చెప్పింది. 2029లో అధికారంలోకి రావాలి, అవును, దాన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అందుకే 5 ఏళ్ళ తర్వాత అన్నారా? ఓ మొహమాటం లేకుండా అని చెప్పాడు కదా. 29లో అధికారంలోకి రావాలన్నటువంటి లక్ష్యం. తమిళనాడులో కూడా అంతే. ఇప్పుడు రేపు అధికారంలోకి వస్తుంది అనుకోవట్లేదు వాళ్ళు, రేపటికి ప్రతిపక్ష స్థాయికి వద్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి అధికారంలోకి రావాలని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, పెరిగేది ఎంత అనేది చూసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఓటు పెరిగింది అంటున్నాడు ఆయన. ఆంధ్రప్రదేశ్లో ఓటు పెరిగింది అనుకుంటున్నారు వాళ్ళు చూసుకుందాం అనుకుంటున్నారు. అంటే కేంద్రం ఇస్తున్న సంకేతం ఇదేనా? ఒక పక్క పొత్తులకు రెడీ అవుతున్నారు, ఏం వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమో నేను బీజేపీ గురించి తగ్గించేసుకున్నాను సీట్లని ప్రకటన కూడా చేసేసారు. ఏంటి దానికి దీనికి అసలు పొంతనే కనిపించట్లేదు మరి? ఇప్పుడు మన పెళ్లికి వచ్చిన పంతులు గారు ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. పక్క పెళ్లికి వెళ్ళిన పంతులు గారు ఈ పెళ్లి గురించి మాట్లాడితే ఎట్టుంటుందో పవన్ కళ్యాణ్ మాట్లాడట్లు ఉన్నాయి. కానీ పెళ్లి చేస్తున్న పంతులు గారు ఇక్కడ చేయట్లేదు. ఇక్కడ ఆయన ఎవడు పెట్టుకోలేదు. అక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన పక్కనే కూర్చుని బీజేపీ వస్తే ఆలోచిస్తామని చెప్పాడు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటిదాకా పిలవాల. మీరు చూడండి ఎప్పుడు పిలిచారు అసలు పవన్ కళ్యాణ్ వాళ్ళు? పవన్ కళ్యాణ్ పిలవలేదు. మరి ఇంకేంటి, ఎన్డీఏ సమావేశానికి పిలిచారు. అప్పుడు ఏమైనా తెలుగుదేశాన్ని పిలిచారా? లేదు కదా. ఎందుకు పిలుస్తారా? ఎన్డీఏలో లేరుగా. చంద్రబాబుని పిలిచారు మొన్న, అప్పుడు ఈయన పిలవలేదు. మరి ఎన్డీఏలో ఉన్నాడుగా, పిలవలేదుగా. ఈయన ఎప్పుడైతే తెలుగుదేశం కోసం భారతీయ జనతా పార్టీని తొక్కేస్తున్నాడని అర్థమైందో ఎంతవరకు ప్రయారిటీ ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నారు వాళ్ళు. వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిచ్యుయేషన్ ఏంటంటే నాకు కనబడుతున్నంత వరకు కొందరు ప్రముఖులు చేరడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి నిన్న అది ఆయన మొన్నటి వరకు కాంగ్రెస్ అన్నారు, వెళ్ళలేదు కదా, వచ్చాడు కదా. ఆయనకి రేపు మేబీ ఎంపీ సీటు కన్ఫర్మ్ అవుతుంది అక్కడ. అనంతపురం నుంచి ఎంపీ కంటెస్ట్ చేయొచ్చు, వాళ్ళ ఆవిడని తన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయించే అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళు నాకున్న సమాచారం మేరకు 2 బలమైన ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు చేరబోతున్నారు. వైసీపీ ఎంపీలు టచ్లో ఉన్నారు వాళ్ళతో, బీజేపీ పెద్దలతో. 2 సిట్టింగ్ ఎంపీలు, అపర కోటీశ్వర్లు. అదే సందర్భంలో ఇంకొక 3 ఎమ్మెల్యే క్యాండిడేట్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో, వాళ్ళు కూడా వైసీపీ ఎమ్మెల్యేలే, టచ్లో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుకుని ఉన్నారు. వాళ్ళు ఓకే చేయడం అనేది ఒకటి వాళ్ళు ఆగుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఇక్కడ సాగదీస్తున్నది ఏంటంటే, వాళ్ళు చంద్రబాబుకి చెప్పింది 10 ఎంపీలు 25 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఒక 5 తగ్గిన చూసి చూడనట్టు పోతారు. 10 ఎంపీలు 25 ఎమ్మెల్యేలు లేదా 20 ఎమ్మెల్యేలు అనుకోండి, పవర్ షేరింగ్.
అంటే జనసేనకి 24 ఇచ్చిన తర్వాత బీజేపీకి 25 ఇవ్వడానికి ఎలా ఒప్పుకుంటారు? ఇష్టమైతే తీసుకోలే తెలియదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశారని 4 తీసుకోవడానికో లేదు. 4 అని కాదు, ఏదో 12 ఏదో లెక్క వస్తుంది. వాళ్ళ ఇష్టం కాదు కదా, వాళ్ళకి ఇష్టమైతే చెయ్యండి, లేకపోతే ఎంపీలు ఎక్కువ ఇవ్వడానికి టీడీపీ కూడా రెడీగా ఉంది, ఎమ్మెల్యేలు మాత్రం ఎంపీలు ఎక్కువ ఇవ్వడానికి కూడా లేదు. రాధాకృష్ణ గారు 4 ఎక్కువ అంటే 10. 10 అనేది కూడా సిద్ధంగా లేదు తెలుగుదేశం పార్టీ. అంటే 7 అంటున్నారు, ఈయన 3 ఇచ్చారు కాబట్టి మొత్తం 10, మిగిలిన 7 బీజేపీకి కాదు. మాకు ఈ కావాలని చెప్పేశారండి. పవర్ షేరింగ్ కూడా పవన్ కళ్యాణ్ కాదు, బీజేపీకి కూడా, బీజేపీకే కావాలని చెప్పేశారు. బీజేపీకి పవర్ షేరింగ్ కావాలి. వాళ్ళు పవన్ కళ్యాణ్ త్యాగం చేసుకుంటున్నాడు అంటే అది మీరు చూసుకోండి. ఆల్రెడీ మీ ఇద్దరు పొత్తు పెట్టేసుకున్నారు కదా, ఇంకా మధ్యలో మేమేం చెప్తాం దాంట్లో? సీట్ల పరంగా మీ ఇద్దరు పొత్తు పెట్టేసుకున్నారు, ఇంకా మేం చెప్పేది ఏముంది? అలాగే పార్లమెంట్ సీట్ల పరంగా కూడా మీరు అనుకున్నాక ఇంకా మేం చెప్పేది ఏంది? పవన్ కళ్యాణ్ తరపున మేము మాట్లాడట్లా, మాకు కావాల్సింది ఇది. కానీ లాజికల్గా అంటే ప్రాక్టికల్ లెక్కలు చూస్తే 6% ఉన్న జనసేనకి మాకు 12% పెరిగింది, లేదంటే 17% పెరిగిందని వాళ్ళ లెక్కలు చూపిస్తేనే వాళ్ళ చేతిలో 24 సీట్లు పెట్టారు కదా. అలాంటిది పాయింట్ శాతంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఏ స్థాయిలో లెక్కలు చూపిస్తే మీరు అన్నట్టు 25 లేదంటే 15 సీట్లు ఇవ్వాలి? అవసరం లేదు కదా, పొత్తు వాళ్ళు ఏమైనా బతిలాడుతున్నారు వీళ్ళని. వీళ్ళకి అవసరం కానీ వాళ్ళకేం అవసరం? 0.8% వచ్చినాయి మొన్నటిసారి, కాబట్టి వదిలేసేయండి. మరి ఎందుకు పట్టుకుని ఆడుతున్నారు? ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు? 0.8 ఇప్పుడు మరి ఆ లెక్కన తెలుగుదేశం పార్టీ 40% వచ్చింది, ఎదురుగా 46గా, రేపు ఎట్ట అధికారంలోకి వస్తారు? అప్పుడు బీజేపీతో కలిపి 0.8గా, 46.8, 47గా అధికారంలోకి ఎట్ట వస్తారు? ప్రాక్టికల్ గా అదే లెక్క అయితే అధికార పక్ష వ్యతిరేక ఓటు 5 ఏళ్లలో ఉంది, అదే అనేది అదే లెక్క అయితే గనక అప్పుడు అధికార పక్షం ఓటు తెలుగుదేశానికి ఎందుకు వేయాలా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ఎందుకంటే వీళ్ళు నిన్నటిదాకా ప్రభుత్వం నడిపిన వాళ్ళే. అంటే ఆ ఓటు పక్కకి వెళ్ళకూడదనే కదా ఇప్పుడు వీళ్ళందరితో కలవాలనుకుంటుంది. అదే అనేది అప్పుడు కమ్యూనిస్టులు కూడా కలుపుకో, కాంగ్రెస్ కూడా కలుపుకోవాలి. కలవట్లేదు గాళ్ళు, అదొక కూటమి అయిపోయింది మరి, కలవట్లేదు గాళ్ళు. బేసిక్ సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీకి తెలుసు బీజేపీ బలం ఏంటో. బీజేపీ గెలుస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా భారీ ప్రయోజనం పొందింది తెలుగుదేశం. 2014లోనైనా 1999లోనైనా బీజేపీ ప్రధానమంత్రి రాబోతున్నాడు అన్నప్పుడు బీజేపీ ఓటర్ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఓటర్ తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయ్యాడు, తెలుగుదేశం ఓటర్ మాత్రం బీజేపీ ట్రాన్స్ఫర్ కాల. సీట్ల బేరం కోసమో సీట్లు పెంచుకోవడం కోసమో రాజ్నాథ్ సింగ్ ఈ లెక్కలు చెప్పారా? అసలు ఆయన ఆ ఉద్దేశంతో మాట్లాడాడని నేను అనుకోను. నరేంద్ర మోడీ అయినా రాజ్నాథ్ సింగ్ అయినా వీళ్ళ ఉపన్యాసాలు ఎప్పుడు కూడా బయట అట్లాంటి స్ట్రాటజీస్తో ఉండవు. ఆఫ్టర్ ఆల్ ఇది వాళ్ళ దక్కన ఒక బచ్చా ఇవ్వరు ఆంధ్రప్రదేశ్లో. ఈ రాజకీయం, ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడరు, మోటివేట్ చేయడానికి మాట్లాడతారు. మన బలం పెరిగింది, మన శక్తి పెరిగింది. ఇవాళ నాకున్న అవగాహన మేరకు సరిగ్గా అంటే ఈ చంద్రబాబుకి తెలుసు బీజేపీ ఒంటరిగా పోటీ చేయడానికి రెడీలో ఉంది అన్నటువంటి, అంటే పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడడానికి రెడీలో ఉంది. అది పవన్ కళ్యాణ్ తన వైపు లాక్కోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వాస్తవంగా 24 సీట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఎందుకు పవన్ కళ్యాణ్ అంతగా లొంగిపోయాడో అది వాళ్ళిద్దరికే తెలుసు. వేరే నేను ప్యాకేజీలు ఇవన్నీ నేను మాట్లాడను, బట్ వాళ్ళిద్దరికే తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ ఎదుగుదలను తొక్కేసింది చంద్రబాబు. ఎందుకంటే 2020 నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీని కనుక ఇవాళ చంద్రబాబుతో ఇన్ని మీటింగ్లు పెట్టుకున్నాడు, ఇన్ని రకాలైనటువంటి అదేది ఆత్మీయ సమావేశాలు పెట్టారు, ఇన్ని కమిటీలు వేసుకున్నారు. మరి బీజేపీతో ఒక్కటి కూడా ఎందుకు చేయలే? ఒక్కటంటే ఒక్కటి కూడా ఎందుకు చేయలే? పైగా నాకు రూట్ మ్యాప్ లేకపోతే నాకు పట్టించుకోలేదండి. మరి తెలుగుదేశం కూడా నేను పట్టించుకోలేదుగా, ప్రాక్టికల్గా నువ్వు అడిగింది ఇవ్వలేదుగా. అక్కడ నువ్వు డామినేటెడ్ పోర్షన్, ఇక్కడ నువ్వు డిఫీరియర్, ఇక్కడ ఏది ఒక రకంగా ఇన్ఫీరియర్, అక్కడ డామినేటింగ్ పొజిషన్లో ఉన్నావు. అయినా కూడా ఏంటి, తను చంద్రబాబు కోసం, చంద్రబాబు వల్ల, చంద్రబాబు చేత నడబడుతున్నాడు. అదే అలాది తెలిసినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒకే ఒక్క సర్కమ్స్టెన్స్లో మాత్రమే పొత్తు పెట్టుకోవాలి. ఏంటి ఆ సర్కమ్స్టెన్సు? ప్రతి రాష్ట్రం నుంచి మనకు సీటు ఉండాలి ఖచ్చితంగా అని అనుకుంటే మాత్రమే పొత్తు పెట్టుకోవాలి. కేరళ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, మిగతా రాష్ట్రాలన్నింటిలో గ్యారెంటీ ఒక సీట్ వస్తుంది ఒకటన్నా, తమిళనాడులో కానీ ఇట్లాంటి. ఆంధ్ర కేరళలో మాత్రం ఆ ఒక్క కారణం మీద పొత్తు పెట్టుకోవాలి. అయితే దాని ప్రయోజనం 2029లో తమ అధికారంలోకి రావాలన్న దాన్ని దెబ్బతీయకూడదు వాళ్ళు. ఇవాళ చంద్రబాబును ఒకసారి చూశారు, ఇప్పుడు జగన్ ఒకసారి చూశారు. వీళ్ళ వల్ల ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి.
చంద్రబాబు మీద ఎక్కువ మైనస్ చూశారు కాబట్టి జగన్ చూశారు. ఇప్పుడు జగన్ మీద ఎక్కువ మైనస్ ఉంటే చంద్రబాబుని చూసేటట్టయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు? వీళ్ళిద్దరిది ఈ ట్రిప్ ఎవరు వచ్చినాయి వీళ్ళిద్దరి పాలన 3 టర్మ్స్ చూసేశారు కాబట్టి ఆల్టర్నేటివ్గా తమ ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే బీజేపీ మరో ఆలోచన నాకు కనిపిస్తున్న కోణం, ఒకవేళ రాజ్నాథ్ గారు చెప్పినట్టు బీజేపీ లెక్కల ప్రకారము, అంటే 2024 గురించి మాట్లాడుతున్నాను, 29 గురించి కాదు, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్ సరసన ఆంధ్రప్రదేశ్ నిలబడుతుంది ఇప్పుడు సింగిల్గా వెళ్తే అనే నమ్మకం ఏమన్నా బీజేపీకి ఉందా? ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, 40 నుంచి 50 మంది ఇప్పటికి బీజేపీతో టచ్లో ఉన్నారు. అందులో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇవాళ కనుక భారతీయ జనతా పార్టీ ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు చేస్తున్న డ్రామా, బీజేపీ మాతోనే ఉంది అన్నటువంటి డ్రామా నుంచి పక్కన పెట్టి కనుక నిలబడితే, తెలుగుదేశంలో వాళ్ళ అసమ్మతి వర్గం ఉందండి. ఒక సీట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఉండి ఒక రాజు వచ్చారు, ఇంకో రాజుకి సీట్ లేదు, ఏం చేయాలి? ఆయన ఎక్కడికి పోవాలా? వైసీపీ పోతే సీట్ లేదు, తెలుగుదేశంలో దిక్కు లేదు, జనసేన ఆల్టర్నేటివ్ కాదు, ఎక్కడికి పోవాలా? ఇండిపెండెంట్గా చేయాలి. అదే బీజేపీ వస్తే ఒక సింబల్ ఉంటుంది. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి కూడా అదే కదా. ఇప్పుడు సిట్టింగ్లు మీరు అంటున్న ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ వీళ్ళ ముగ్గురు కలిస్తే మరి వాళ్ళు వెళ్తారా, అప్పుడు చేరతారా? నేను చెప్తోంది అదే. ఇక్కడ 2 కోణాలు. మెయిన్ అయితే భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేస్తే 40 మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ధనవంతులు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, చేస్తున్నోళ్ళు, వీళ్ళు 40 మంది రెడీలో ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే గనక వెళ్ళరు, అంటే వెళ్తారు. అది ఎప్పుడు వాళ్ళ నియోజకవర్గ సీట్లు ఆ కోటాలో వస్తాయి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. అలా అనుకుంటే మరి టీడీపీ త్యాగం చేయడానికి రెడీ అవ్వాలి. అది రెడీ అవుతుంది అంటే ఎన్ని త్యాగం చేస్తే అన్ని చోట్లే అంతే. వాళ్ళు రావు కదా. అప్పుడు 10 ఏళ్ళు ఎక్కడ వేసుకోవాలి చెప్పాను కదా. మ్యాక్సిమం 6-7 పార్లమెంటు, ఒక 15 అసెంబ్లీ దాకా ఇస్తారనుకుంటున్నాను నేను. అందులో కూడా వీళ్ళు ఇచ్చే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాండిడేట్లు అయి ఉండాలిగా బేసిక్గా. అందులో మళ్ళీ అందరికీ వాళ్ళకే ఎట్లా ఇస్తారు? బయట నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళ పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి ఉన్నారు కదా, అది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తేడా ఉంది. తెలుగుదేశం పార్టీ బీజేపీ వస్తుందేమో అని చెప్పి కొన్ని స్థానాలను పక్కన పెట్టింది. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి వస్తుందని చెప్పి ఆయన ధీమాగా ప్రకటన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఎక్కడ ఈ విషయం గురించి మాట్లాడకుండా తను ఇండివిజువల్గా వెళ్తున్నామనే సంకేతాలే ఇస్తుంది. ఏంటి ట్రయాంగిల్ రాజకీయం? తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి ఒక నాటకం ఆడుతున్నాయి. అంటే భారతీయ జనతా పార్టీని అవతలకి పోనీయకుండా. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎట్లా ఉంటుందంటే కొన్ని లెక్కలు ఉంటాయి. అవతల ఒక అందమైన అమ్మాయి కనబడింది, అంటే పాత రోజుల్లో అమ్మాయిని ఆశపడ్డాడు మోతుబరి, ఊరు మోతుబరి. ఫస్ట్ ఏదో సంకేతం పంపించాడు, చెప్పుచ్చు కొడతానంది అవతలది. అప్పుడు ఈడేం బిగిన్ చేస్తాడు వీళ్ళ అనుచరుల ద్వారా, సార్ మనిషిరా, సార్కి ఇప్పుడు ఏం పట్టుకుపండి, అమ్మాయి జోలికి వెళ్ళబాకండి అని ప్రచారం బిగిన్ చేస్తారు. అంటే అమ్మాయికి ఇక పెళ్ళి కాదు, ఏమీ అవ్వదు, ఇక తను బ్రతుకు వెళ్తే వాడి దగ్గరికే పోవాలి. ఇది ఇప్పుడు ఆడపిల్లల్ని అన్యాయం చేసేటువంటి సెటప్లో అదొక పార్ట్. లేదా పెళ్లి మానేసుకుని జీవితకాలం ఉండాలి అట్లాగా, లేదా శాంతం తిరగబడి వేరే చోటకి పోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని అట్లాగా వీళ్ళిద్దరూ కలిసి మోసం చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేను పొత్తు పెట్టుకుంటానని ఎవరు చెప్పారు? ఒక అమిత్ షా కనుక పిలవకపోతే అసలు ఈ గొడవ కూడా ఉండేదిగా. ఆ పిలిచిన తర్వాత ప్రాక్టికల్గా మాట్లాడదాం. అమిత్ షా పిలిచాడు, ఆయన లెక్క చెప్పాడు, పంపించాడు. అదేంటో వాళ్ళ దాకా చంద్రబాబు చెప్పాడా? తెలియదు ఎవరికి. ఆయన ఇంత అడిగాడు, నేను ఇంత ఇస్తున్నానని ఏమన్నా చెప్పాడా? లేదు. పోనీ తర్వాత తెలుగుదేశం తరపున ఏ లోకేష్ వెళ్ళి అమిత్ షాని గెలిచాడా? లేదు. కానీ బీహార్లో నితీష్ కుమార్ని మళ్ళీ ఎన్డీఏలోకి తీసుకున్నాడు. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్, రామ్విలాస్ పాస్వాన్ కొడుకు, అతన్ని పిలిపించి మాట్లాడారు ముందు. ఎందుకని? ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి. మరి అతన్ని చేర్చుకున్నారు నితీష్ని, అతనితో కూడా ఒప్పించి. ఇక్కడైతే మరి పవన్ కళ్యాణ్ పిలవలేదుగా. ఈ సాయంత్రం వెళ్తున్నాడు, రేపు పొద్దున వెళ్తున్నాడు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తున్నాడు అని బ్రేకింగ్లన్నీ ఇచ్చారు. కానీ ఎవరు పిలిచారు అక్కడ? ఏబిఎన్లోనూ ఈటీవీలో బ్రేకింగ్లు వచ్చినాయి కాబట్టి అని ఏమన్నా పిలిచారా ఢిల్లీలో? పిలవలేదు కదా. వాళ్ళు మా షరత్ ఇది, ఇష్టమైతే రా అన్నారు. ఇతను ఆ షరతు ఒప్పుకోకుండా వాళ్ళని ఎటు పోనీయకుండా చేస్తున్నాడు. ప్లస్ బీజేపీలో ఉన్న తన మనుషుల ద్వారా
పొత్తు ఉంటుంది అన్నటువంటి ఫీలింగ్ కల్పిస్తున్నాడు. ఉమ్, అది వాళ్ళకి తెలుసు. ఉమ్, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, అది కాదు అని చెప్పడానికి. ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణలో ఏం జరిగిందో అదే నాటకం. తెలంగాణలో బీఆర్ఎస్తో ఉందని కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ప్రచారం చేశారు, వీళ్ళు దాన్ని కౌంటర్ ఎట్లా చేయలేకపోయారో ఉమ్, అట్లాగే ఇక్కడ చేసుకొస్తుంది. ఉమ్, బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుంది బీజేపీ. ఆల్రెడీ ఎంపీ సెగ్మెంట్లో అయిపోయింది. ఎంపీ సెగ్మెంట్లో 3-4 అంటే 15 మంది అయితే వాళ్ళు స్క్రూటినీ చేసి 3-4 ఫైనల్ చేసి ఈ 4 ఎవరిని మీరు డిసైడ్ చేసుకుంటారని ఐవీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలందరికీ ఫోన్లు వెళ్ళి ఉమ్, వాళ్ళ తరపున ఎవరిది ఓకే చేశారో వాళ్ళు లిస్ట్ అక్కడ ఫైనల్ చేసుకూర్చున్నారు. ఉమ్, ఇవాళ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టారు. ఉమ్, అట్లాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్లు మొత్తం 2000 అప్లై చేసుకున్నారు. వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది చెప్పిన ఉమ్, వాళ్ళలో టాప్ 3 లెక్క తీసి ఈ ముగ్గురులో ఎవరు బెటర్ అని చెప్పేసి ఐవీఆర్ఎస్ కాల్సి వస్తున్నాయి. ఉమ్, అంటే వాళ్ళు ఒక పక్కన లిస్ట్ రెడీ చేసుకున్నారు. ఉమ్, ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబు వాళ్ళు అడిగింది ఇవ్వడమా లేదా అనేది. ఒక రకంగా వైజాగ్ వచ్చి ఒక సంకేతమైన పొత్తుల గురించి ఇచ్చినట్ట, తన పని తన బలం చూపించుకునే ప్రయత్నంలో మేము ఉన్నామని చెప్పినట్ట. అసలు రాజ్నాథ్ సింగ్ ఇక్కడ ఆ పొత్తుల ఆస్పెక్ట్లో రాలేదు. అతను వచ్చినటువంటిది 2 మీటింగులు. అంటే ఇప్పుడు ప్రతి మంత్రులు వస్తారు, కేంద్ర మంత్రులు, ఈవెన్ ప్రధానమంత్రి కూడా రాబోతున్నాడు రేపు. అవును, వచ్చి వీళ్ళు చెప్పేది ఏంటంటే బీజేపీ వాళ్ళని మోటివేట్ చేస్తారు, మనదే అధికారం రావాలి అన్నది. పొత్తుల గురించి అట్లాగే అక్కడ స్టేజీల మీద మాట్లాడరాడు. పొత్తుల గురించి కానీ మరి సీట్లు ఎప్పుడు ప్రకటిస్తారు? ఒకవేళ పొత్తు పెట్టుకోవద్దని అనుకుందాం, పెట్టుకోవద్దు సింగిల్గా వెళ్దాం, మరి ఇవాళ ప్రకటించినట్టు బీజేపీ అయినా తన అభ్యర్థులను ప్రకటించుకోవాలి కదా. అది ప్రకటించేస్తుంది. వాళ్ళు ప్రిపేర్డ్ గానే ఉన్నారు. అదే చెప్తున్నారు, ఐవీఆర్ఎస్ సర్వేలు చేస్తున్నారు, అయిపోయాక అనౌన్స్ చేస్తారు వాళ్ళు. సీట్లు వాళ్ళు కూడా ప్రకటించారు అంటే అప్పుడు ఎన్డీఏలో జనసేన ఉన్నట్ట లేనట్ట? అప్పుడు ఇంకా లేనట్టే, అంతేనా? అంటే అన్అఫీషియల్ గా బయటకు వచ్చినట్టు అనుకోవాలేమో. రైట్, చూద్దాం. మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుంది అనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డిసైడ్ అవుతాయా, డిపెండ్ అవుతాయా, ఈ కూటమిలో కలుస్తుందా లేదా అనే దానికి ఇక బీజేపీ సమాధానం చెప్పాలి. తన పని తాను చేసుకుంటూ పోతే ఇంకా పొత్తు లేనట్టే అని అనుకోవాలేమో. చూద్దాం.